హాయ్ అందరికీ ఈరోజైతే ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది చూసారు కదా, నిండు పౌర్ణమి చంద్రుడు. మా ఊరికి దగ్గరలో తిరునాళ్ళు జరుగుతుంది. మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. మనందరి చిన్నప్పటి జ్ఞాపకాలనే చెప్పుకోవాలి ఇవి. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. వీడియో చూసారు కదా, అసలు ఎంత చీకటిగా ఉందో. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. చూసారా, మా ఊరికి దగ్గరలోనే ఒక 10 మినిట్సే పడుతుంది. మేమైతే బయలుదేరి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మేమైతే ఆ ఊరు కూడా వచ్చేసేసాము. చూసారు కదా, మేము వెళ్తూ ఉన్నప్పుడే ఇట్లా ఊరేగింపుగా అయితే అమ్మవారికి పసుపు కుంకుమ తీసుకుని ఇట్లా ఊరంతా తిరుగుతూ ఉంటారు. చూసారా, ఎక్కడికక్కడ ఇట్లా ప్రభలు అన్నీ పెట్టేసి ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. మనకి ఎప్పటికప్పుడు అన్ని మెమరీస్ మారిపోతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ మనకు ఒక మెమరీ అయితే ఈ ఇయర్ ఒక మెమరీ కదా. చూసారా, ఇట్లా డప్పులతో అమ్మవారికి పసుపు కుంకుమ అట్లా ఊరంతా తీసుకువెళ్ళి ఊరంతా తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరికి అయితే వస్తారు. ఇక్కడ చూసారా, ప్రభ ఇట్లా కట్టారు. ఈ ప్రభ అసలు ఎంత బాగా అనిపిస్తుందో. మా ఊళ్ళో తిరణాలంటే మాది కొంచెం చిన్న ఊరు. ఇన్ని షాప్స్ ఇట్లా అయితే పెట్టరు. ఈ ఊరిలో అయితే కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. చూసారు కదా, మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, దూరం నుంచే మనకి అసలు అన్నీ కనిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే జైంట్ వీల్ పెట్టారు, కానీ ఈ ఇయర్ అయితే పెట్టలేదు. ఎందుకంటే దూరం నుంచే కనిపించేసేసింది. మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఇదంతా పొలాలన్నమాట. ఈ టైం అప్పుడు ఏం చేస్తారంటే పొలాలన్నీ క్లీన్ చేసేసి మొత్తం పంట అయిపోగానే ఇలా పార్కింగ్ అని చెప్పేసి ఇట్లా పెడతారు. చూసారు కదా, అసలు నిండు పౌర్ణమి చంద్రుడు అసలు తాటి చెట్లు నుంచి అట్లా చూస్తూ ఉన్నాను. చూసారు కదా, ఇదంతా టెంపుల్ దగ్గర అనమాట పార్కింగ్ ప్లేస్. ఇది ఎంత బాగా అనిపించిందో. ఈ గుడి వచ్చేసి చాలా చిన్న గుడే కానీ చాలా మహిమగల గుడి. ఈ అమ్మవారి పేరైతే తిరుపతమ్మ తల్లి అమ్మవారు అనమాట. చూసారు కదా, ఇదైతే అసలు మెయిన్ రోడ్డు. ఈ రోజైతే అసలు మనకి వెహికల్స్ అనేవి బస్సులు కానీ అసలు ఏమీ తిరగవు. చూసారు కదా, ఇట్లా రోడ్ పక్కన చెరుకు గడలు అలాగే బళ్ళు అవన్నీ పెట్టారు. ఈ రోడ్ పైనే ఇంకా మనకి టెంపుల్ అయితే ఉంటుంది. చూసారు కదా, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. అసలు ఈ లైటింగ్ ఇవన్నీ చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. దర్శనం చేసుకుని అయితే ఇంకా వచ్చేసేసాము బయటకి. చూసారు కదా, మనకి ఆ గుడి ఎదురుగానే ఇట్లా నాగేంద్ర స్వామి పుట్ట అయితే ఉంటుంది. అక్కడ కూడా ప్రదక్షిణలు చేసేసుకుని ఇంకా తిరణాలకి అయితే వెళ్ళిపోతున్నాము. మనకి రోడ్ కట్ సైడ్ ఏమో పార్కింగ్, ఇటు సైడ్ ఏమో తిరణాలు అన్ని షాప్స్ అన్నీ పెట్టారు. చూసారు కదా, ఎంట్రన్స్ అయితే ఇట్లా పెద్దది వెంకటేశ్వర స్వామి లైటింగ్ అట్లా పెట్టారు. లాస్ట్ ఇయర్ అయితే వినాయకుడికి పెట్టారు, చాలా బాగుంది. చూసారు కదా, మొత్తం షాప్సే, చాలా పెద్ద ప్లేస్లో ఇది అయితే పెట్టారు. అన్ని పొలాలు కదా, పొలాలన్నీ క్లీన్ చేసేసి ఇట్లా షాప్స్ అయితే పెడతారు ఈ టైంలో. మీరైతే వీడియో అంతా చూసి ఎంజాయ్ చేయండి. ఇవి చూసారు కదా, మనకి అసలు లైటింగ్ అవన్నీ ఎంత బాగున్నాయో. ఎప్పటికప్పుడు అన్నీ మారిపోతా కొత్త కొత్తగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూసారు కదా బ్యాంగిల్స్, అవి అసలు నాకైతే ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో. మేమైతే జస్ట్ చూసి ఎంజాయ్ చేయడానికి మాత్రమే తిరణాలకైతే వెళ్ళాము. ఇక్కడ చూసారా, అసలు ఆంజనేయ స్వామి బొమ్మ అయితే ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి ఒక స్టాల్ లాగా ఉంది. ఈ స్టాల్లో అన్నీ ఇట్లా పెట్టున్నాయి. నేనైతే అసలు ఏమీ తీసుకోలేదు, చెప్పాను కదా, జస్ట్ చూసి ఎంజాయ్ చేయడానికి మాత్రమే అమ్మవారిని దర్శించుకున్నామని చెప్పేసి వెళ్ళాము. ఇవన్నీ చూస్తే చిన్నప్పటి జ్ఞాపకాలు. చిన్న చిన్న కప్పులు గ్లాసులు వీటితో ఆడుకుంటూ చిన్న గ్యాస్ పొయ్యి మీద అట్లా వండుకుంటూ ఉండేవాళ్ళం. అవన్నీ గుర్తుకొచ్చేసేసినాయి. ఇక్కడ చూసారు కదా, చిన్నపిల్లలకైతే ఇట్లా గేమ్స్ అవన్నీ పెట్టారు. లాస్ట్ ఇయర్ అయితే జైంట్ వీల్ పెట్టారు, మేమైతే ఎక్కాం, కానీ ఈ ఇయర్ అయితే పెట్టలేదు, అసలు ఏమీ ఎక్కలేదు కూడా. అసలు చిన్నపిల్లలు చూసారు కదా ఎలా ఆడుకుంటున్నారో.
ఇక్కడ చూసారా ఇలా ట్రాక్టర్లు అయితే వేసుకుని చుట్టుపక్కల ఊర్లు అన్ని లంకలు అంటారు, లంక గ్రామాల వాళ్ళందరూ కూడా ఇలా వచ్చి ట్రాక్టర్లు వేసుకుని వచ్చి అమ్మవారికి పొంగల్ అయితే పెట్టుకుని దర్శించుకుని అయితే వెళ్తారు. ఇక్కడ చూసారు కదా స్పెషల్ అనమాట, లాస్ట్ ఇయర్ పెట్టలేదు, ఇయర్ అయితే పెట్టారు కిళ్ళి. ఈ కిళ్ళీలో 20 రకాలు అయితే వేసి ఈ కిళ్ళీని తయారు చేస్తారంట. నాకైతే ఆ స్మెల్ చూస్తేనే ఏంటో తిప్పేసినట్టు అనిపించింది, కాకపోతే వీడియో తీద్దామని చెప్పేసి ఇంకా అట్లా తీశాను. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ అవన్నీ. ఆ జంతువులు అయితే ఎక్కచ్చు, కానీ ఇవన్నీ ఏమి ఎక్కుతాము అని చెప్పేసి ఇంకా చూస్తూ అట్లా ఉన్నాము. ఇక్కడ చూసారు కదా ముంత మసాలా, నాకైతే ముంత మసాలా కూడా చాలా ఇష్టం, కాకపోతే నేను ఈసారి అయితే బయట కూడా అసలు ఏమీ తినలేదు. అయితే షాప్స్ అన్నీ కూడా తిరిగి వస్తుంటే ఇక్కడ కోలాటం ఆడుతున్నారు, ఇంకా అట్లా నుంచి చూస్తూ ఉన్నాము. మాకు 2.5 hours పైనే పట్టింది. నేనైతే మొత్తం అయితే షూట్ చేయలేదు, కొన్ని అయితే షూట్ చేశాను. చూసారు కదా మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శించుకుందామని చెప్పేసి గుడి దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు, మొక్కుకున్న వాళ్ళందరూ కూడా ఇట్లా పొంగల్ చేసి అమ్మవారి దగ్గర పెట్టారు, అదే ప్రసాదంగా పెడుతున్నారు. చూసారు కదా ఈ తిరణాలు మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా మీకు గుర్తుకొచ్చాయి అనుకుంటున్నాను. మీకు గుర్తుకొస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.